హాయ్ స్టూడెంట్స్, డిప్లొమా ఇంజనీరింగ్ ఫిజిక్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తున్నానమ్మా. ఈ లెసన్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం. ఈ లెసన్లో మనకి ఫైనల్ ఎగ్జామ్కి 16 మార్క్స్కి వస్తాయండి. పార్ట్ ఏలో ఎలక్ట్రిసిటీ నుంచి 3 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, మ్యాగ్నెటిజం నుంచి 3 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ ఇస్తారు లెసన్ మొత్తం మీద 10 మార్క్స్కి. మనం ఎలక్ట్రిసిటీలో షార్ట్ ఆన్సర్స్ చూసామనుకోండి, ఓమ్స్లా స్టేట్మెంట్ అడుగుతారు. ఓమ్స్లా స్టేట్మెంట్ అంటే స్టేట్మెంట్ రాసేసి V=IR ఈక్వేషన్ రాస్తే సరిపోతుంది 3 మార్క్స్కి. నెక్స్ట్ అలానే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఈక్వేషన్ రాసేసి SI యూనిట్ రాయాలి రోకి. నెక్స్ట్ క్రిక్ ఆఫ్ లాస్ని 3 మార్క్స్కి అడగచ్చు, 5 మార్క్స్కి అడగచ్చు, 7 మార్క్స్కి అడిగి ఒక 3 మార్క్స్ ప్రాబ్లం కలిపి 10 మార్క్స్కి కూడా అడగచ్చు. సో 3 మార్క్స్కి అడిగారనుకోండి, జస్ట్ 2 లాస్ స్టేట్మెంట్ రాసేసి ఫస్ట్ లాకి కరెంట్ లాకి సమ్మేషన్ I=0, సెకండ్ లా వోల్టేజ్ లాకి సమ్మేషన్ V=0 రాస్తే సరిపోతుంది. అదే 5 మార్క్స్కి అయితే డయాగ్రామ్ డ్రా చేసేసి ఈక్వేషన్స్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలమ్మా. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి కులుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా ఆఫ్ మ్యాగ్నెటిజం. కులుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లాలో స్టేట్మెంట్ రాసి మనకి ఈక్వేషన్ రాయాలి. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్లో ఎనీ 3 పాయింట్స్ రాయమంటారు, వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్. నెక్స్ట్ మనకి మ్యాగ్నెట్స్ 2 టైప్స్ ఉన్నాయి, న్యాచురల్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి, ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి. జస్ట్ 3 మార్క్స్కి అయితే వాటి యొక్క జస్ట్ న్యాచురల్ మ్యాగ్నెట్ అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్ అంటే ఏంటో రాసి ఎగ్జాంపుల్స్ రాస్తే సరిపోతుంది. అదే 5 మార్క్స్కి అయితే న్యాచురల్ మ్యాగ్నెట్స్, వాటి వల్ల మనం యూజ్ చేసే అప్లికేషన్స్, ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్, వాటిని డిఫరెంట్ షేప్స్లో ఎలాంటి షేప్స్లో తయారు చేస్తామో వాటి వల్ల అప్లికేషన్స్ రాయాలి. ఈఎంఎఫ్కి పొటెన్షియల్ డిఫరెన్స్కి ఉన్న డిఫరెన్సెస్ ఒకసారి చూడండి అమ్మా. ఇవి షార్ట్ ఆన్సర్స్. 3 మార్క్స్కి ఓమ్స్ల మీద ప్రాబ్లం కూడా అడగచ్చమ్మా. ప్రాబ్లమ్స్లో 3 మార్క్స్కి. ఎస్ఏ క్వశ్చన్స్ వచ్చేటప్పటికి బాగా ఇంపార్టెంట్ క్వశ్చన్ వీట్స్ట్రోమ్ బ్రిడ్జ్ డయాగ్రామ్ డ్రా చేసి దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మనకి క్రికాస్ ఫస్ట్ లా సెకండ్ లా యూజ్ చేసేసి మనం బ్రిడ్జ్ బ్యాలెన్సింగ్ కండిషన్ని డిరైవ్ చేయాలి. P/Q=R/S వరకు ఎక్స్ప్లెనేషన్ రాయాలన్నమాట. సెకండ్ క్వశ్చన్ వచ్చేసేటప్పటికి మీటర్ బ్రిడ్జ్ డయాగ్రామ్ డ్రా చేసి డయాగ్రామ్ కన్స్ట్రక్షన్ ఎక్స్ప్లెయిన్ చేసి దాని యొక్క అది ఏ ప్రిన్సిపల్ మీద డిపెండ్ అయ్యి వర్క్ చేస్తుందో చెప్పి ఈక్వేషన్ రాయాలి. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ ఉన్నాయి. డయాపారా ఫెర్రో 3 డెఫినేషన్స్, వాటికి ఎగ్జాంపుల్స్, 3 ప్రాపర్టీస్ రాస్తే 10 మార్క్స్ ఎస్ఏకి సరిపోతుందమ్మా. ప్రాబ్లం చూడండమ్మా. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం ఓమ్స్ల మీద పొటెన్షియల్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. రెసిస్టెన్స్ R ఇచ్చారు, కరెంట్ I ఇచ్చారు. నెక్స్ట్ సెకండ్ సమ్ చూస్తే వీట్స్ట్రోమ్ బ్రిడ్జ్. ఇక్కడ మనకి 3 రెసిస్టర్స్ వాల్యూస్ ఇచ్చారు. ఫోర్త్ వన్ P/Q=R/S, ఫోర్త్ది క్యాలిక్యులేట్ చేయాలి. చూడండమ్మా, మీటర్ బ్రిడ్జ్ మీద ఇచ్చారు మనకి 2 రెసిస్టర్స్ ఇచ్చారు, 30 ohms 60 ohms. ఇక్కడ బ్యాలెన్సింగ్ లెంత్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. L వాల్యూ =? సో ఫార్ములా ఏంటి మీటర్ బ్రిడ్జ్కి? P/Q=L/100 - L. సో P వాల్యూ Q వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే L వాల్యూ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫోర్త్ సమ్ చూడండమ్మా, మ్యాగ్నెటిక్ పోల్ స్ట్రెంత్ ఇచ్చారు 2 పోల్స్కి, నార్త్ పోల్కి సౌత్ పోల్కి, అంటే M1 M2 వాల్యూస్ ఇచ్చారు. నెక్స్ట్ D ఇచ్చారు, వాటి మధ్య దూరం. సో ఫోర్స్ కనుక్కోమన్నారు. F=μ0/4π × M1 M2/d². సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం ఫిఫ్త్ సమ్ చూడడమా. ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ ద 2 మ్యాగ్నెటిక్ పోల్స్, D వాల్యూ ఇంక్రీజ్ చేశారు. ఎంత? 4 times ఇంక్రీజ్ చేశారు. సో ఫోర్స్ F వాల్యూ ఎంత అవుతుంది అన్నారు. సో ఇక్కడ మనకి D1 = D, D2 = 4 × D. సో ఇక్కడ మనకి ఫోర్స్ వాల్యూ ఫస్ట్ F1 = F, F2 ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. మనం దాన్ని బట్టి వాల్యూ వస్తుంది. ప్రాబ్లమ్స్ అన్నీ ఒకసారి ఫార్ములాస్ అన్నీ ఒక చోట రాసుకుంటే ప్రాబ్లం ఎలా ఇచ్చినా చేయొచ్చమ్మా. ఏదైనా క్వశ్చన్ మీకు డౌట్ ఉంటే నాకు కామెంట్లో పోస్ట్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ప్రాబ్లమ్స్ అయినా క్వశ్చన్స్ అయినా నేను అన్ని లెసన్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టానమ్మా, ఒకసారి చెక్ చేయండి. ఆల్ ది బెస్ట్.